మధ్యాహ్న వేళ నీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకో. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య నీ గృహంలోకి వస్తున్నాడు. నిన్ను బలపరుస్తున్నాడు. ఆయన నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ఆయన నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. మృతతుల్యమైన నీ ఇంటిలోనికి దేవుని వెలుగు ప్రకాశించబోతుండగా ఈ మధ్యాహ్నం ప్రతి ఒక్కరు కూడా ఆరాధన చూస్తూ దేవుని ఘనపరుస్తూ ఈ సమయంలో మనల్ని మనం ప్రభుకు సమర్పించుకుంటూ ఆయన నామాన్ని ఘనపరుద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఈ లైవ్ ద్వారా సిద్ధపరచును గాక. ఆమెన్. ఎంతమంది లైవ్ కార్యక్రమాలు చూస్తున్నారో దేవుని బిడ్డలారా, ఈ ఎగ్జామినేషన్స్ టైంలో మీరందరూ కూడా చాలా టెన్షన్తో భయంతో ఉండొచ్చు. తల్లిదండ్రులు కూడా బిడ్డల ఎగ్జామ్స్ 10th అని, ఇంటర్ అని, చిన్నపిల్లల ఎగ్జామ్స్ అని టెన్షన్తో భయంతో ఎగ్జామ్స్ భయం మీకు ఉండొచ్చు. ఎగ్జామినేషన్స్ టెన్షన్స్ తల్లిదండ్రులకు ఉండొచ్చు, పిల్లలకు ఉండొచ్చు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి జ్ఞానానికి మూలమని దేవుని వాక్యం చెప్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి జ్ఞానానికి మూలం. నీ కుటుంబంలో నీ బిడ్డలు ఒకవేళ బలహీనులుగా ఉన్నా, నీ కుటుంబంలో ఒకవేళ నీ సమస్య నిన్ను బాధ పెడుతున్నా, నీ పిల్లలు చదువురానటువంటి కండిషన్లో టెన్షన్గా తల్లిగా తండ్రిగా నువ్వు ఫేస్ చేస్తున్నా, ఈ సమయంలో నువ్వు దేవుని మీద ఆనుకుంటే, దేవుని మీద ఆధారపడితే ఆ భయాన్ని టెన్షన్ని ప్రభు తొలగిస్తాడు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన నిన్ను అర్థం చేసుకునే దేవుడు, ఆయన నీపై కృప చూపించే దేవుడు, అంతేకాక నిన్ను ప్రేమించే దేవుడు, నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు. ఆయన ప్రతి క్షణం నీతో పాటు సహవాసం చేసే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు. అందుకని ఈ మధ్యాహ్న వేళ ప్రతి ఒక్కరు లైవ్ చూస్తున్న మీరు అటు ఇటు మనసు పెట్టొద్దు, అటు ఇటు తిరగొద్దు. కొద్దిసేపు ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే బిడ్డలు కూడా మీ బుక్స్ అన్ని పక్కకు పెట్టండి, లైవ్ ముందు కూర్చోండి, ఒకటే ప్రార్థన చేయండి. సంవత్సరం అంతా ఒకవేళ నువ్వు కష్టపడలేదేమో, అది చాలా తప్పు. అయినా ప్రభుని క్షమించమని అడిగి నెక్స్ట్ దానికి కష్టపడడానికి ప్రయత్నం చేయి. దేవుడిలో భయభక్తులు కలిగి దేవుని వాక్యం వింటూ నీ జీవితాన్ని దేవునికి సమీపంగా సరి చేసుకో, ఆయనకు దగ్గరగా రా. ఏది నీ పోరాటం నీ ఇంటిలో ఉన్నా దానికి యేసు క్రీస్తు ప్రభు మాత్రమే విడుదల ఇవ్వగలడనే విషయాన్ని ఈరోజు యేసయ్య మనతో మాట్లాడబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు వాక్యం నేను చదువుతున్నాను. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. 9వ అధ్యాయం 36వ వచనం నుంచి చాలా స్పష్టంగా 2 మాటలు చదువుదాం. మరి యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకి భాషాంతరమున దోర్కా అనే పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినములందు ఆమె కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండు చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా అక్కడ చేరినప్పుడు వారి మేడ గదిలోనికి అతడిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రులు అందరూ వచ్చి ఏడ్చు దొరక తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురు చూసి లేచి కూర్చుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న వేళ దేవుని యొక్క వాక్యం మనం చదివాం. చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. నీ జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి, మానసిక ఒత్తిడిని బట్టి, అనారోగ్యాన్ని బట్టి, ఒకవేళ పాపపు జీవితాన్ని బట్టి, శాపాన్ని బట్టి, ఏ టెన్షన్, ఏ ప్రెషర్, ఏ ఒత్తిడి మీరు అనుభవిస్తున్నా ఎటువైపు చూడాలో ఈ దేవాతి దేవుడు ఈ ఉదయం మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక సహోదరి ఉంది. ఆమె పేరు తబిత. ఆమె మంచి కార్యాలు చేసిన స్త్రీ. సత్క్రియలు ఆమెలో ఉన్నాయి, ధర్మ కార్యములు చేసినటువంటి స్త్రీ. ఆమెట కాయలా పడి, అంటే ఆమె శరీరం బలహీనమై ఆమె చనిపోయిందట. అయితే అక్కడున్న వారందరూ కూడా వెంటనే తడవు చేయక పేతురు చాలా దగ్గరగా ఉన్నాడని పేతురు దగ్గరికి కబురు చేశారు. ఈ తడవు చేయటంలో ఒకవేళ ఆ శవాన్ని పెట్టుకొని వారు ఏడ్చుకుంటూ, ఆ డెడ్ బాడీతో వాళ్ళు అయ్యో అయ్యో అనుకుంటూ, వారు చుట్టుపక్కల వారిని పిలిచి ఒకరి మీద ఒకరు ఏడ్చుకుంటూ వారు ఒక సమయాన్ని వేస్ట్ చేయలేదు. కానీ ఈమె బ్రతకటం దేవుడు ఖచ్చితంగా చేస్తాడని విశ్వసించి దైవ జనుల దగ్గరికి కబురు చేశారు. దేవుని బిడ్డలారా,
ఈ లైవ్ ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ నీ జీవితంలో నీ సమస్యలను బట్టి, నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాలను బట్టి, నువ్వు అనుభవిస్తున్న వాటన్నిటిని బట్టి తడవు చేయటం ద్వారా, దేవుని యొద్దకి నీ దేవుని సన్నిధికి వెళ్ళలేకపోవటం ద్వారా, దేవుణ్ణి అంగీకరించకపోవటం ద్వారా, దేవునికి నీ ప్రార్థనా జీవితం ఇవ్వకపోవటం ద్వారా, దైవ సేవకుని దగ్గరికి వెళ్ళకపోవటం ద్వారా ఎన్నో చనిపోయిన స్థితిలో నీ కుటుంబంలో పోరాటాలు, ఆ యొక్క అభివృద్ధి లేని స్థితిలో ఉన్నావు. వీరు చేసిన మంచి పని ఏంటంటే, ఆమె చనిపోతే ఆమె శవాన్ని కడిగి మేడగదిలో పడుకోబెట్టి వారికి ఒక ఆశ కలిగింది. దైవజనుల దగ్గరికి కబురు చేస్తే ఆయన గని మన ఇంటికి వస్తే ఈమె మనకి బ్రతుకుతున్నటువంటి ఆశ, విశ్వాసం వారిలో కలిగింది. దేవుని బిడ్డలారా, అంటే చనిపోయిన వ్యక్తిని డెడ్ బాడీగానే చూస్తారు సమాజం. చనిపోయిన వ్యక్తిని ఇక చనిపోయింది పాతి పెట్టడానికి సిద్ధపరుస్తారు. చనిపోయిన వ్యక్తిని ఆ యొక్క బరియల్ గ్రౌండ్ కి ప్రిపేర్ చేస్తారు. కానీ ఈ చనిపోయిన ఆమె గురించి వీరు దేవుని వైపు, దైవ సేవకుని వైపు చూడ్డానికి వారి మనస్సుని నిలుపుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఎవరిని మనస్సు నా మీద ఆనుకునో వారిని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తానంటున్నాడు. ఎందుకు అంటే వారి మనస్సు నిలిపే పరిస్థితి కాదు అది. ఎందుకంటే అక్కడ ఉన్న డెడ్ బాడీ కాయిలా పడి, అంటే ఆమె హెల్దీగా ఉండి చనిపోయిన స్త్రీ కాదు. ఆ శరీరము మొత్తం కూడా స్క్వీజ్ అయిపోయి చనిపోయింది. ఆమె చేసే పరిచర్య, ఆమె ఎక్కువగా కష్టపడ్డాన్ని బట్టి ఆమె బాడీ మొత్తం ఎక్కడికక్కడ కూడా వీక్ అయిపోయింది, స్క్వీజ్ అయిపోయింది, బలహీనం అయిపోయింది. అలాంటి కండిషన్ లో కూడా ఆమె శరీరాన్ని వారు చూడట్లేదు, కానీ ఆ డెడ్ బాడీ వైపు వారు చూడట్లేదు, కానీ వారు దేవుని వైపు చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూసే బిడ్డలని దేవుడు ఎన్నడూ కూడా సిగ్గుపరచడు. వారు తల ఎత్తుకునే స్థితిని కలుగజేస్తాడు. ఎందుకు అంటే దేవునిని ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై లేదట. ఎందుకు అంటే కొదవై ఉండదు. ఎటువంటి మేలునైనా, పాపపు నుంచి క్షమాపణైనా, త్రాగు నుంచి విడుదలైన, పాప క్షమాపణైన, మృతతుల్యమైన నీ శరీరానికి జీవమైన దొరికేది క్రీస్తు వలన మాత్రమే. అందుకని వారు చూడండి, డ్రమ్ము కొట్టే వాళ్ళని పిలవలా, పిల్లను గోవి వాయించే వారిని పిలవలా, ఇక సమాధి పెట్టె తయారు చేయలా, సమాధి కార్యక్రమానికి ప్రిపేర్ చేయలా. వారు చనిపోయిన వెంటనే వారికి గుర్తుకొచ్చింది ఎవరంటే దైవజనుడు. దేవునికి స్తోత్రం. అంటే మీరు ఆలోచించాలి, నీకు పరిస్థితి వ్యతిరేకమైనప్పుడు ఈ రోజులను అటు ఇటు పరిగెత్తటం మానేసి దేవుని సన్నిధిలోకి నువ్వు వచ్చినా, దైవజనుని వద్దకు నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చినా నీ కుటుంబానికి ఖచ్చితంగా విడుదల దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ యొక్క బైబిల్ గ్రంథంలో షూనేమీరాలుంది. ఆమె కుమారుడు చనిపోయినప్పుడు ఆమె మేడగదిలో తన కొడుకుని పడుకోబెట్టి దైవ సేవకుని మంచం మీద పరిగెత్తుకుంటూ దైవజనుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అంటే దేవుడు ఖచ్చితంగా నాకు జవాబిస్తాడు అనే నిరీక్షణ, దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడనేటువంటి ఆశ. ఈరోజు ఎందుకు మీకు ఈ మాటలు చెప్తున్నానంటే, పరిస్థితుల వైపు నువ్వు చూస్తున్నావు, రోగం వైపు నువ్వు చూస్తున్నావు, వ్యాధి వైపు నువ్వు చూస్తున్నావు, అప్పుల వైపు నువ్వు చూస్తున్నావు, నీ కుటుంబంలో ఆ యొక్క చనిపోయిన స్థితిని నువ్వు చూస్తున్నావు, అంటే మృతతుల్యమైన ఆ స్థితిని చూస్తున్నావు, కానీ దానికి జీవమునిచ్చే దేవుని నువ్వు చూడలేకపోతున్నావు. అందుకని నీ భర్త త్రాగుడికి బానిస అయితే, ఇక నా భర్త మారడు, ఈ త్రాగుబోతు జీవితంలో ఇంతే అని నువ్వు చూస్తున్నావు. నీ పిల్లల భవిష్యత్తు లేదు అని చూస్తున్నావు. అన్ని రకాల ప్రెషర్స్ తో నీ పరిస్థితులు నువ్వు చూస్తున్నావు. కానీ ఈ స్త్రీలందరూ, ఈ విధవరాళ్ళందరూ కూడా ఎవరి వైపు చూశారంటే దేవుని వైపు చూశారండి. అంటే చూడండి, అక్కడ సోర్స్ లేదు. ఆల్రెడీ ఆమె బాడీ కాయలా పడిపోయింది. ఆల్రెడీ ఆ బాడీ అంతా చితికిపోయిన బాడీ లాగుంది. కానీ మృత తుల్యమైనది కూడా ఆయన సజీవులుగా చేసే దేవుడని వారు నమ్మారు. అందుకే దైవజనుడు దగ్గరగా ఉన్నాడని తెలిసి వెంటనే కబురు చేస్తున్నారండి. వారి విశ్వాసం చూడండి దేవుని బిడ్డలారా. దైవజనుడు వస్తే ఈ తబిత బ్రతుకుతుందనే ఆశ చచ్చిపోయిన ఆమెకి లేదు, బ్రతికున్న వీరుకుంది. చూడు, నీ సమస్యకి విశ్వాసం ఉండదు, నీకు విశ్వాసం ఉండాలి సహోదరి. నీ రోగానికి విశ్వాసం ఉండదు, నీకు విశ్వాసం ఉండాలి. నీ అప్పుకి విశ్వాసం ఉండదు, నీకు అప్పుల నుంచి విడిపించే దేవుడని విశ్వాసం ఉండాలి. నీ గర్భంలో
ఆ యొక్క గర్భసంచిలో ఉడికిపోయిన స్థితిలో ఆ గర్భసంచికి విశ్వాసం ఉండదు. గర్భసంచిని తయారు చేసి శక్తి కలిగిన దేవుడని నీకు విశ్వసించాలి. ఎందుకంటే విశ్వసించిన